సీతారెడ్డి. నేను కొత్తగా మన సెలూన్ ఓపెన్ చేయడం జరిగింది, హెచ్ఆర్ లగ్జరీ స్టూడియో. దాని పేరు వచ్చేసి హెచ్ఆర్ లగ్జరీ స్టూడియో. ఇక్కడ మన సర్వీసెస్ వచ్చేసి నెయిల్ ఎక్స్టెన్షన్స్ కానీ, ఫేషియల్ సర్వీసెస్ కానీ, కాస్మెటాలజీ సర్వీసెస్ కానీ, పిఎంయూ ఇప్పుడు కొత్తగా అందరూ పిఎంయూ అని అంటున్నారు. సో పిఎంయూ సర్వీసెస్ కానీ అండ్ హెయిర్ అండ్ ఎవ్రీథింగ్ సర్వీసెస్, ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే మా పటాన్చెరువులో ఇప్పటికొచ్చి నార్మల్ సెలూన్స్ అయితే ఉన్నాయి, బట్ హైలీ వాళ్ళ కోసం అని చెప్పి తేవడం జరిగింది ఇక్కడికి. మేము వచ్చి ఇక్కడ ఏపీఆర్లో, నేను ఉండేది కూడా ఏపీఆర్లోనే, మేము వచ్చి అన్నప్పుడు అసలు ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళే లేదు. ఆల్మోస్ట్ ఇట్స్ 8 ఇయర్స్ చూస్తూనే ఉన్నాను. ఎక్కడికి వెళ్దామన్నా కూడా మేము అన్నీ వస్తున్నాయి, నెమ్మదిగా వస్తున్నాయి, బట్ సెలూన్కి వెళ్ళాలంటే మేము హ్యావ్ టు గో లైక్ గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్ ఆ ఏరియాలకు వెళ్ళాల్సి వస్తుంది. సో వై డోంట్ యూ ట్రై? మనం ఎందుకు ఇక్కడ పెట్టకూడదు? మనము కోర్సు చేసి ఇన్ని చేసి నేను అంటే ఇండస్ట్రీలో కూడా ఉన్నాను. అంటే ప్రస్తుతానికి ఫస్ట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అంత లెక్క చేయకపోయేదాన్ని. ఇండస్ట్రీలో యాక్టర్గా వర్క్ చేశాను, జెమినీ టీవీలో వర్క్ చేశాను, మా టీవీలో వర్క్ చేశాను, అండ్ అలానే మూవీస్, సీరియల్స్ అన్నీ యాక్ట్ చేశాను. తర్వాత మిస్సెస్ ఫ్యాషన్ సైడ్ వెళ్ళాల్సి వచ్చింది. మిస్సెస్ ఇండియా 2024 టైటిల్ విన్నర్ అయ్యి, యూనివర్సల్ గ్లోబల్ క్వీన్గా 2025 టైటిల్ విన్నర్ అయ్యాను. ఆ తర్వాత నేను కాస్మెటాలజీ కోర్స్ చేసి అట్లీస్ట్ అంటే స్టాఫ్ మీద డిపెండ్ అవ్వకూడదు, నేను చేస్తేనే వస్తుంది అని చెప్పేసి నేను ఒక కోర్స్ అనేది దానికోసం కోర్సు డెఫినెట్లీ చేయాలని చెప్పి కోర్స్ చేసి నేను ఒక సెలూన్ని మా ఏరియాకి తీసుకురావాలని చెప్పి బెస్ట్ కాస్మెటాలజీ కోర్స్ చేసి బెస్ట్ సెలూన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఐ హోప్ లగ్జరీగా ఉండాలి వాళ్ళకి, నేను చూడలేని ప్లేస్లో నాది లగ్జరీగా ఉండాలని చెప్పి లగ్జరీగా తీసుకురావడం అయితే జరిగింది మా ఏరియాలో. సో అదే మీడియా ముందు కూడా నేను చెప్పడం ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ప్లేసెస్లో నార్మల్ పబ్లిక్ ఉన్నా కూడా మనం అనుకుంటాం నార్మల్ అంటున్నారు, కానీ చాలా మేమే ఇక్కడ నార్మలే ఉంది, కానీ ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి? సెలూన్కి వెళ్ళాలి, ఏదో ఒక సర్వీస్ చేసుకోవాలి. గర్ల్స్ అందరూ ఏదో ఒకటి చేసుకోవాలి, అట్లీస్ట్ ఐబ్రోస్, థ్రెడింగ్, ఫేషియల్స్ ఇవన్నీ చేసుకోవాలంటే మామూలుగా వెళ్తున్నాం, చేసుకుంటున్నాం, కానీ సెలూన్ లేక మేము ఆ ఏరియాలకు వెళ్తున్నాం. ఈ ఏరియాలోకి లేదు. అదే ఇక్కడికే వస్తే వాళ్ళు అటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడే ఉండి, అమ్మ మన దగ్గరలోనే ఉంది, ఇంట్లో కుక్ చేసుకున్నా ఇది దగ్గరలోనే ఉంది కదా, వెళ్ళి అపాయింట్మెంట్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు అనే థాట్ అయితే వాళ్ళకి వస్తుంది అని చెప్పి వాళ్ళకి దగ్గరలోకి అయితే తీసుకురావడం జరిగింది. సిఎస్ అదే చెప్తున్నానండి, నేను అక్కడ ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఎలా లగ్జరీగా మనం ఫీల్ అవుతానో, నేను ఎలా ఫీల్ అవుతానో, నేను వెళ్ళేటప్పుడు బంజారా హిల్స్ కానీ, మిర్రర్స్ కానీ, నేను ఇట్లా అలా కొన్ని ప్లేసెస్కి వెళ్తాను. అలాంటి ప్లేసెస్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో సేమ్ సర్వీసెస్ వీఆర్ గివింగ్, వీఆర్ ప్రొవైడింగ్. ఓన్లీ లేడీస్ కానీ లేదు, యూనిసెక్స్ సెలూన్ అండి ఇది సేమ్. ఎందుకంటే బాయ్స్, గర్ల్స్ అందరూ ఉంది. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మేడం? అకాడమీ ఇది పక్క ప్లేస్ వచ్చేసి ఇది విత్ ఇన్ 1 monthలో ఇది అకాడమీ కూడా స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే చాలామంది కోర్సెస్ కోసం అని చెప్పి కుక్కట్పల్లి కానీ, మా ఏరియా నుంచే ఇస్నాపూర్ కానీ, ఇక్కడ సంగారెడ్డి కానీ, ఇక్కడ చాలామంది నుంచి నేను చూసిన మట్టుగా చాలామంది అటు సైడ్ వెళ్ళి క్లాసెస్ నేర్చుకుంటున్నారు. కుక్కట్పల్లి ఏరియాగా, అటు షేక్పేట్ కానీ, రాయదుర్గ కానీ చాలామంది అండి. ఎందుకంటే మా ఏరియాలోనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, బ్రైడల్ పీపుల్ ఉన్నారు అంటే ఇస్ ద పటాన్చెరు. నేను అది చెప్తున్నాను. సో ఆ పీపుల్స్కి ఇంకా మనం ఇవ్వాలి. ఇప్పుడు మనం తక్కువగా ఉంది అని అనుకుంటున్నారు, కాదు, ఇదే రేపు ఫ్యూచర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గచ్చిబౌలిలో ఫస్ట్లో అయితే ఏమీ లేదు, అది అప్పుడు అలాగే అడిగి ఉంటారు మీరందరూ. సో ఇప్పుడైతే అది ఫ్యూచర్ అయిపోయింది అందరికీ. సేమ్ అదే ఫ్యూచర్ ఇది పటాన్చెరువులో కూడా వస్తుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్ అని చెప్తున్నాను. అదే పక్కా, అంతే నెక్స్ట్ ఫ్యూచర్ ఇదే కదా.